బస్లో టికెట్ ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్ ఉంది మనకి ముంబై నుంచి హైదరాబాద్ వరకు అయితే. సియాన్లో ఎక్కాను. సియాన్కి మనకి 5:30 అన్నారు కానీ 5:25కే రీచ్ అయిపోయింది. అంటే ఆన్ టైం కన్నా బిఫోర్ టైంలో. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. ఈరోజు మనం ఒక లగ్జరియస్ బస్ జర్నీ అయితే చేయబోతున్నాము. ఎక్కడి నుంచి అంటే ముంబై నుంచి హైదరాబాద్కి అయితే చేయబోతున్నాము. అండ్ ఈ జర్నీ వచ్చేసి మనకి వోల్వో 9600Sలో చేయబోతున్నాము. సో ఇది మోస్ట్ లగ్జరియస్ బస్ అనమాట. మన జర్నీ వచ్చేసి ఆరెంజ్ ట్రావెల్స్లో చేస్తున్నాము. ఇంతకుముందు కూడా నేను హైదరాబాద్ నుంచి ముంబైకి ఆరెంజ్ ట్రావెల్స్లో అయితే చేశాను. సో ఇప్పుడు కూడా నేను బాంబే నుంచి హైదరాబాద్కి ఆరెంజ్ ట్రావెల్స్లో, కానీ మోస్ట్ లగ్జరియస్ బస్ ఇన్ ఇండియా బస్ అయితే వచ్చేసింది. ఇదే మనం ట్రావెల్ చేసే బస్ 9600S. మనం ఇప్పుడే బస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడు బస్ లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు. మనకి బ్యాక్ సైడ్ నుంచి బస్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇదేమో సింగిల్ సీటర్ అప్ డౌన్, అండ్ ఇది వచ్చేసి డబుల్ సీట్. ఇది ఎవరైనా ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు విజిట్ చేస్తే కంపల్సరీ ఇద్దరు ట్రావెల్ చేస్తే ఇది తీసుకుంటే బెస్ట్. మనకి సింగిల్గా ట్రావెల్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ అనమాట. మనకి బస్లో ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇట్లా కుషనింగ్ అయితే ఇది మంచిగా కూర్చున్నప్పుడు. సో ఇక్కడ మనకి సాకెట్స్ చూసుకోవచ్చు, ఛార్జింగ్ పాయింట్స్. ఇక్కడ ప్లగ్ సిస్టమ్ లేదనమాట, ఇట్లా USB అలాంటి పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఐఫోన్ పెట్టుకోవడానికి ఉంది, ఆండ్రాయిడ్ కూడా ఉంది. మనకి ఇక్కడ ఫోన్ హోల్డర్, అండ్ మనకి ఇక్కడ AC వెంట్స్, ఇంకా లైట్స్, రీడింగ్, బర్త్. ఓకే, ఇవన్నీ అక్కడ ఆన్ చేస్తేనే, డ్రైవర్ దగ్గర ఆన్ చేస్తేనే ఇక్కడ ఆన్ అవుతాయి అనమాట లైట్స్ కూడా. మనకి లగేజ్ పెట్టుకోవడానికి కూడా మంచిగా స్పేసియస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మరో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అన్నోన్ పర్సన్, అక్కడ అన్నోన్ పర్సన్ ఉంటే మాత్రం ఇక్కడ మధ్యలో డివైడ్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. మనకి అవసరం లేదు, అక్కడ మన ప్రైవసీ మనకు ఉంటుంది అనమాట. పైన కెమెరా ఉంటుంది, అండ్ కింద టైమ్ అండ్ టెంపరేచర్ కూడా ఉంటుంది. 4:30కి బోరివల్లిలో స్టార్ట్ అవుతుంది ఈ బస్సు. అండ్ మనకి సిటీలో అంతా పికప్ పాయింట్స్ అన్ని 17 పికప్ పాయింట్స్ ఉంటాయి అనమాట. బోరివెల్లిలో ఫస్ట్ పికప్ పాయింట్ అయితే, లాస్ట్ పికప్ పాయింట్ వచ్చేసి మనకి కలంబోలి. అది మనకి 7 o'clockకి అక్కడికి రీచ్ అవుతుంది. సో దాని తర్వాత మనకి ఇంకా ట్రావెలింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నేనైతే బస్ని సియాన్లో ఎక్కాను. సియాన్కి మనకి 5:30 అన్నారు కానీ 5:25కే రీచ్ అయిపోయింది. అంటే ఆన్ టైం కన్నా బిఫోర్ టైంలో మనకి బస్ సర్వీస్ అయితే నడుస్తుంది. సో లగ్జరియస్గా ఉంది. అండ్ లోపల కూడా మీకు చూపించాను, చాలా అంటే చాలా బాగుంది అసలు. పోయినసారి నేను హైదరాబాద్ నుంచి ముంబైకి ఇంట్రా సిటీలో వచ్చాను, కానీ నాకు అదైతే అంత ఏమనిపించలేదు, ఎందుకంటే దాంట్లో కంఫర్టబుల్ లేదు. సో ఈ బస్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ స్పేషియస్గా కూడా ఉంది. సో మనం ఈ జర్నీ అంతా ఫినిష్ అయ్యే వరకు మీకు చెప్తాను ఎలా ఉంటుందో. డ్రైవర్ క్యాబిన్ చూసుకోవచ్చు, మంచిగా స్క్రీన్ ఉంది ఇక్కడ, ఇంకా సిస్టమ్ మొత్తం, డాష్ బోర్డ్ అంతా. ఇక్కడ డ్రైవర్కి కూడా కెమెరా ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ GPS ఎనేబుల్డ్ అనమాట ఇది. సో అంతా మనకి బస్ ట్రాకింగ్ అంతా అవుతుంటుంది. సో లోపల కూడా కెమెరా ఉంటుంది, అండ్ బయట కూడా డ్రైవర్కి కూడా కెమెరా ఉంటుంది. ఈ కెమెరాస్ ఉంటాయి కానీ ఎక్కడ చూస్తారో తెలీదు, మనకైతే ఇక్కడైతే ఏం కనబడదు. సో వీళ్ళకి కంట్రోల్ అంతా అక్కడ సైడ్ ఉంటుందేమో, మొత్తం వీడియో అంతా అయిన తర్వాత చిప్ మెమరీ కార్డు పెట్టి చూస్తారేమో. సో డైరెక్ట్ అయితే ఉండకుండొచ్చు. బాసీ దగ్గర అయితే ఉన్నాం మేము ఇప్పుడు. ఇక్కడ కొంచెం కొరియర్ అంతా ఎక్కించుకుంటున్నారు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6:50 అవుతుంది. యాక్చువల్గా 7 o'clock మనకి కలంబోలికి రావాలి, కానీ 6:50కే మనము
కడంబోలికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇదే ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ మాకు టాయిలెట్ బ్రేక్ కోసం అయితే ఆపాడు 7 o'clock, అంటే 6:50కి ఆపాడు. ఆ టాయిలెట్ బ్రేక్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా డిన్నర్కి ఆపుతాడు అనమాట. నాకు తెలిసి డిన్నర్కి 9 ఇంకా టైంలో ఆపుతుండొచ్చు. ఈ 9600 బస్ అయితే మస్తు స్పేసియస్గా ఉంది. నేను అప్పటి నుంచి కూర్చొని ఉన్నాను. ఇక్కడ పైన చూసుకోవచ్చు మీరు, అంత గ్యాప్ ఉంది. కూర్చున్న తర్వాత కూడా మంచి కంఫర్టబుల్గా ఉంది అండ్ స్పేసియస్గా కూడా ఉంది. స్ట్రెచ్ చేసి అయితే పడుకున్నాను. అంటే ఫుల్ స్పేషియస్గా అయితే ఉంది బస్. బస్లో 2 పోర్ట్స్ ఇచ్చాడు. ఒకటేమో ఆండ్రాయిడ్కి, ఒకటేమో ఐఫోన్కి. ఆండ్రాయిడ్ ఏమో వర్క్ చేస్తుంది, ఐఫోన్ ఏమో వర్క్ చేస్తలేదు. ఏందిరా అని చెప్పి బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అడిగితే వాడు ఆండ్రాయిడ్ ఒక్కటే పనిచేస్తుంది, మీకు ఐఫోన్ది పని చేయట్లేదు అన్నాడు. ఇప్పుడేమో నా దగ్గరనేమో ఛార్జింగ్ లేదు ఫోన్లో. టూ మచ్ ఇది. నేనేమో బస్ మీద నమ్మకం పెట్టుకొని పవర్ బ్యాంక్ తీసుకురాలేదు. ఇప్పుడేమో నాకు పంచ్. ఇప్పుడు నేను వీడియో ఎలా తీయాలి అవన్నీ ఎలాగా? నా దగ్గర ఏమో 30% ఛార్జింగ్ ఉంది. ఎక్కడైనా డాబాలో ఆపినప్పుడు అక్కడ ఒక 30 minutes ఛార్జింగ్ పెట్టుకోవాలి కంపల్సరీ. పేరుకి ఎంత లగ్జరీ బస్సెస్ అన్నా కూడా ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మొత్తం బస్కే బ్యాడ్ నేమ్ వస్తుంది ట్రావెల్స్కి. ఎందుకంటే ఏదో చిన్నగా ఏదో ఒక సాకెట్ ఇచ్చేసింటే ఎవరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు అంటే అయిపోతుంది. అది పెద్ద వాష్ ఉండేటట్టు ఒకటి అది ఒకటి ఇది అని చెప్పి గొప్పలు చెప్పి ఇప్పుడేమో బొక్క ఛార్జింగ్కి ఎడికి వాళ్ళు. బస్సు పవర్ ఎట్లుందంటే కార్ ఎక్కించినట్టు ఎక్కిచ్చేస్తాడు కంటాల గట్టి. అందుకే అన్ని 2 crores అంటే అనమాట కాదు కదా. అంతా ఈజీగా ఎక్కించేసినట్టే, కార్ ఎక్కించినట్టే. అంతా ఓవర్టేక్ చేసుకుంటే ఎక్కుతున్నాం. బస్లో అనౌన్స్మెంట్ అయితే బాగుంది. పైన స్పీకర్ లోపల మైక్ నుంచి చెప్తున్నాడు, అందరూ యుద్ధానికి రెడీ అయిపోండి, తినడానికి ఇంకో 5 నిమిషాలలో బండి ఆపుతున్నా అని చెప్పాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 8:50 అవుతుంది. మాకైతే డిన్నర్కి అయితే ఆపారు ఇక్కడ పూణే దగ్గర. సో ఇక్కడ మాకు 20 minutes అయితే టైం ఇచ్చారు. మనకి ఈ బస్లో టికెట్ ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్ ఉంది. మనకి ముంబై నుంచి హైదరాబాద్ వరకు అయితే 1300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కానీ వండర్ఫుల్ బస్ అనమాట. మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది బస్సు. మనకి నార్మల్ బస్సెస్కి అండ్ మల్టీ యాక్సెల్ బస్సెస్కి తేడా ఏంటంటే మనకి నార్మల్ బస్సెస్లో ఏదైనా గుంతలు కానీ ఏమైనా వస్తే మనకి తెలుస్తుంది అనమాట. అదే మల్టీ యాక్సెల్ బస్సెస్లో మాత్రం మనకి అలాంటివి ఏమనిపించదు. మంచిగా స్మూత్ జర్నీ ఉంటుంది అనమాట. బస్ వాడు 20 minutes ఇచ్చాడు. మాకు సర్వ్ చేయడానికి 15 minutes మీద దిగేసుకున్నాను. బస్ వాడు నేను తిన్న 2 గంటల తర్వాత టాయిలెట్ బ్రేక్ అనుకుంటా ఆపుతున్నాను. అది తిరంగానే ఎక్కిపించాడు. అదేమో కూర్చోడానికి ఉండదు, పాడుండదు, అది అడగలేదు. కొంచెం 5 నిమిషాల టైంలో తినేసి ఎక్కేసి పడుకో అంటే ఎవడు పడుకుంటాడు? కొంచెం వాకింగ్ చేసినట్టు అయితే అని అరుగుతుంది. ఇప్పుడేమో 2 గంటల తర్వాత టాయిలెట్ బ్రేక్ అనుకుంటా. ఇప్పుడు అందరు ఈ నుంచి అర్ధాక వాకింగ్ చేస్తున్నారు. అందరికి అదే పరిస్థితి అనుకుంటా. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 11:55 అవుతుంది. ఇప్పుడే పూణే అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 4:55 అవుతుంది. సో ఇక్కడ బీదర్ దగ్గర అయితే
టాయిలెట్ బ్రేక్ అయితే ఆపిన ఫుల్ ఫ్లెడ్జ్గా అనుకున్నా నైట్. लकड़ी का ऊपर जिनका डिक्की में सामान है वो टोकन निकाल के रख ले, अपना सामान चेक करके लेके जाएं। ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. నేనైతే లక్డికప్పులు అయితే డ్రాప్ అయిపోయాను. ఈ బస్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ సుచిత్ర లాస్ట్ స్టాప్. ఎందుకంటే అదే కొంచెం 10 తర్వాత అలా బస్సెస్ సిటీలోకి ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి మనకి కుకట్పల్లి ముసాపేట దగ్గరనే డ్రాప్ చేసేస్తారనమాట. ఓవరాల్గా 9600S జర్నీ అయితే వండర్ఫుల్ ఉంది. ఎందుకంటే నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే పడుకున్నాను. సో మీరు ఎవరైనా ఎక్కడైనా లాంగ్ ట్రిప్స్ లాంగ్ డిస్టెన్స్ చేయాలనుకుంటే 9600 ట్రై చేయండి. చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. నేను వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.